విశాఖలో కౌన్సిల్ ఏర్పడిన దగ్గర నుంచి చాలా రకాలుగా అవినీతి జరిగిందని, విశాఖ నగరపాలక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, ప్రభుత్వం మారినా ప్రభుత్వ అధికారుల తీరు మాత్రం మారలేదన్నారు. జీవీఎంసీకి ప్రజలు కడుతున్న పన్నులు పక్కతో పడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం మారినా జీవీఎంసీ కమిషనర్లో మార్పు లేదని, జీవీఎంసీలో సాయికాంత్ మార్కు వర్మ పాలన నడుస్తోందని, ఎన్నికలు జరిగి చాలా రోజులు గడిచినా కూడా జీవీఎంసీలో కౌన్సిల్లో సమావేశాలు జరపడం లేదన్నారు. ఎంవీవీ సత్యనారాయణ ల్యాండ్స్ కి జీవీఎంసీ కమిషనర్ ఎలా పర్మిషన్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ కొంతమంది కాంట్రాక్టర్లను పెట్టుకుని ప్రజలకు వాళ్లకే ఇవ్వడం జరుగుతుందని, సెట్లు వాళ్లకే ఇవ్వడం జరుగుతుందని దుయ్యబట్టారు. సాయికాంత్ వర్మ జీవీఎంసీకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీకి బానిసగా మారిపోయాడన్నారు. జీవీఎంసీ వివిధ విభాగాల్లో టీమ్స్ ని పెట్టి ₹1,00,000 దోరుకోవడం జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు. సార్ రండి సార్. వైర్ లాగేస్తా. విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, అలాగే ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ సమావేశంలో పెద్దలు తెలుగుదేశం పార్టీ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పల్లా శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు మా సోదరీమణులు గొలగాని మంగవేణి గారు, మధ్యల రామలక్ష్మి గారు, అలాగే నుల్లి నూకరత్నం గారు పాల్గొనడం జరిగింది. మీ అందరూ ఆశీస్సులతో మీరందరూ కూడా మహావిశాఖ నగరపాలక సంస్థలో కౌన్సిల్ ఏర్పడినాటి నుంచి, అంతకు ముందర కౌన్సిల్ ఏర్పడక ముందర నుంచి మహావిశాఖ నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అవినీతి కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకి అందరికీ కూడా తెలియజెప్పేలాగా, వాటిని అరికట్టేలాగా మీరు చేసినటువంటి కృషి అభినందనీయం. మీ అందరు పుణ్యం అని చెప్పి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రంలో మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సాక్షాత్తు వైజాగ్ పార్లమెంటు అభ్యర్థి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీ వచ్చిందంటే మహావిశాఖ నగరపాలక సంస్థలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల వల్లే మీ అందరూ వెలుగులోకి మాకు సపోర్ట్ చేస్తూ మీ ఆశీస్సులు అందిస్తూ తీసుకురావడం వల్లే ఒక్కొక్క కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరూ కూడా పెద్ద మెజార్టీతో విశాఖ సిటిజన్స్ గెలిపించి ఆశీర్వదించారు. ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. కానీ మహావిశాఖ నగరపాలక సంస్థలో అధికారుల తీరు ఇంకా వైసీపీ వాసనతోనే, వైసీపీ కండువా కప్పుకొని ఏదైతే గత 5 ఏళ్ళు వాళ్ళు తొత్తులుగా వ్యవహరించారో అదే రీతిలో ఇప్పటికీ కూడా కొనసాగడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఎప్పుడూ కూడా కౌన్సిల్ ఏర్పడినిచ్చి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలన్నీ కూడా ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి కస్టోడియన్గా మేము ఉండాలి, అభివృద్ధి చేయాలి, అన్ని వాటిల్లో సమాంతరంగా అభివృద్ధి పనులకి పెద్దపీట వేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా పదే పదే కౌన్సిల్ మీటింగ్లో కానీ బయట కానీ ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నట్టే
జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ యొక్క తీరు చూస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఎక్కడ కించిత్ కూడా మార్పు రాకుండా సాయికాంత్ వర్మ యొక్క నిర్ణయాలు ఇవాళ జీవీఎంసీ చట్టం నడుస్తుందా లేదంటే సాయికాంత్ వర్మ పాలన నడుస్తుందా అనేటువంటి విధంగా ఆశ్చర్యం కలిగే విధంగా ఇవాళ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇంకా చాలా ఆశ్చర్యం. జనవరి 9వ తారీఖున జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయకపోవడం వైసీపీ నాయకులు కమిషనర్ సాయికాంత్ వర్మ యొక్క అసమర్థత, వాళ్ళ యొక్క బాగోతాలు ఎక్కడైతే కూటమి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యుల కింద ఉన్నటువంటి నూతనంగా గెలిచినటువంటి మా ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి నిలదీస్తారనేటువంటి భయంతో ఇప్పటికీ కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదు. మీ అందరికీ తెలుసు సిబిసిఎన్సి యొక్క క్రైస్తవ ఆస్తుల్ని వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి ఏదైతే బలవంతంగా రాయించుకొని కొట్టేశాడో దానికి 63 కోట్ల రూపాయలు టీడీఆర్ దొడ్డిదారిని ఏ విధంగా జీవీఎంసీ కమిషనర్ వాళ్ళు ఇచ్చేశారో దాంట్లో భాగంగా వాస్తు విరుద్ధం అని చెప్పి సాక్షాత్తు ఎంవివి దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని సాయికాంత్ వర్మ ఆ యొక్క టైకూన్ కోడలు మూసేశారు. ఆ వెంచర్కి ఆ ప్రాజెక్ట్కి ఒక ఎలివేషన్ తేడానికి సిరిపురం దగ్గర ఉన్నటువంటి ఆ కోడలు ఏదైతే ఉందో దత్తైలాండ్ దగ్గర దాన్ని మొత్తం అంతా కూడా ఐ లవ్ వైజాగ్ పేరుతో దాని రూపురేఖలు మార్చేసి ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించే విధంగా సాయికాంత్ వర్మ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ట్రాఫిక్కి సంబంధించిన సమస్య అయితే టైకూన్ కూడలు మోయడం, మాజీ ఎంపీ ఎంవివి జీవీఎంసీ కమిషనర్కి రిప్రజెంటేటివ్ ఇవ్వడం ఏంటండి? ఆ కోడలు రిమూవ్ చేయమని. ట్రాఫిక్ వాళ్ళకి సంబంధించింది జీవీఎంసీ కమిషనర్కి ఎందుకు ఇస్తాడు ఎంవివి? ఎంవివికి ప్లాన్ ఇవ్వడంలోని, ఎంవివి పనులు సర్వేగంగా చేయడంలోని, ఎంవివికి ఆ కోడల్ని మూయడంలోని, ఎంవివి పీకే ప్రాజెక్ట్కి అక్కడ ఎలివేషన్ తేడంలోని కీలక భూమిక పోషించాడు ఈ యొక్క జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ. సాయికాంత్ వర్మ వచ్చిన దగ్గర నుంచి కూడా 5 కాంట్రాక్టర్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఏ పనులైనా ఆ 5 కాంట్రాక్టర్లు సెలెక్ట్ చేసుకొని ₹1 కోటి వర్క్ను కూడా 20 లక్షల కింద విభజించి ఒక వర్క్ని అన్ని మల్టిపుల్ స్ప్లిట్ చేసి ఆ వర్కుల్ని ఆ యొక్క సంబంధించిన కాంట్రాక్టులకి కట్టబెట్టడంలో ఇవాళ సాయికాంత్ వర్మ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు అనడానికి నిదర్శనం. ఏదైనా ఒక ₹1 కోటి వర్క్ అయితే కౌన్సిల్ ఆమోదం పొందాలి, 50 లక్షల రూపాయల లోపలైతే స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందాలి. స్టాండింగ్ కమిటీలోకి రాకుండా, అలాగే కౌన్సిల్ సమావేశానికి చర్చకు రాకుండా ₹1 కోటి వర్క్ని, ₹1.5 కోటి వర్కులు కూడా 20 లక్షల లోపల వర్కులకి కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి వర్కులు శాంక్షన్ చేసే విధంగా ఆ విధంగా ఎందుకు మలుచుకున్నాడు? ఆయన యొక్క సంబంధించిన బినామీ కాంట్రాక్టర్లకి, ఆయనకి తొత్తులుగా వ్యవహరించే కాంట్రాక్టర్లకి కట్టుబడడానికి కాదా? ఇవాళ జీవీఎంసీ మొత్తం మీద ఈ 5 ఏళ్లలో గత కమిషనర్లు కానీ సాయికాంత్ వర్మ కానీ ₹1,00,000 నుంచి 20 లక్షల రూపాయల వర్కులు ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ స్ప్లిట్ చేసి కొన్ని వందల కోట్ల రూపాయల వర్కులు ఏవైతే చేశారో వాటి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కనుక చేస్తే వీళ్ళ యొక్క భాగోతం మొత్తం బయటపడుతుంది. అంతేకాదు ఈ కమిషన్ వచ్చిన తర్వాత జీవీఎంసీలో కొన్ని వందల మంది అధికారులు ఉన్నారు. అన్ని విభాగాలకి ప్లాస్టిక్కి సపరేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ అట, బిల్డింగ్లు అనాథరైజ్ బిల్డింగ్లకి ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ టీము, టౌన్ ప్లానింగ్ సెక్రటరీల కింద ఉన్నటువంటి సచివాలయ సెక్రటరీలు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని నేరుగా
ఏసీపీలకు కానీ డీసీపీకి కానీ సీసీపీకి కానీ టీపీఎస్ టీపీకి కానీ సంబంధం లేకుండా వీళ్ళు నివేదిక ఇస్తే వైసీపీ నాయకులు బిల్డింగులు తప్ప మిగతా బిల్డింగ్లన్నీ కూడా డెమాలిష్ చేసేటువంటి కార్యక్రమం చేశాడు సాయికాంత్ వర్మ. ప్లాస్టిక్ కలెక్షన్కి శానిటరీ ఇన్స్పెక్టర్ చూసుకుంటారు, హెల్త్ సెక్రటరీ చూసుకుంటారు. అలాంటిది ఎక్కువ వైజాగ్ అని టీం పెట్టి వాలంటీర్లు నియమించి వైసీపీకి తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ నియమించి నగర వ్యాప్తంగా 10 వాహనాలు పెట్టి ఎక్కువ వైజాగ్ టీంకి పెద్ద ఎత్తున ఆ టీంని అడ్డం పెట్టుకొని దందా చేశారని చెప్పి జీవీఎంసీ కమిషనర్కి డైరెక్ట్గా అప్పట్లో స్పందనలో మేము అందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మనకున్న అధికారులు పక్కన పెట్టి ఆ టీమ్స్తో మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున లక్షల రూపాయలు దోచుకుంటారు బిల్డింగుల దగ్గర, ప్లాస్టిక్ అమ్మకందారుల దగ్గర అని చెప్పి ఇప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు. ఇదంతా పక్కన పెడితే ఒక కమిషనర్ గారికి రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్ మెకానికల్ విభాగంలో మొత్తం టెండర్లు కానీ ఎలాగ దోచుతునొచ్చే టెండర్లు ఎవరికి అంటగట్టొచ్చనే విషయంలో నిర్ధారించడానికి ఈయనకు ఒక సొంత మనిషి ఒక రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్ తీసుకొచ్చి మొత్తం ఇవాళ కూర్చోబెట్టాడు. ఆయన వెళ్ళి ఎస్సీల దగ్గర సీఈల దగ్గర కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఈయన చెప్పిందే వేదంగా ఈయన చెప్పినట్టే మెకానికల్ టెండర్స్ ఫ్లోట్ చేయడానికి అవి ఎగ్జిక్యూట్ చేయడానికి ఈయన నిర్ధారిస్తాడు. ఇదే కమిషనర్ గాజువాకలో ఉన్నటువంటి ఒక అవినీతి అధికారి రాజీవ్ నగర్ బ్యాట్లో 20 లక్షలు ఫ్రాడ్ చేసి సస్పెండ్ అయిపోయినటువంటి అధికారిని, రిటైర్ అయిపోయినటువంటి అధికారిని కమిషనర్ బంగ్లాలో కూర్చోబెట్టి ఫైల్స్ అన్ని చూసి ఏ ఫైల్స్లో ఏ లావాదేవీలు చేయాలో నిర్ధారణ చేసేటువంటి కమిషనర్ ఇటువంటి కమిషనరు ఇంతమంది ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకొని సమాంతరంగా జీవీఎంసీకి ప్యారలల్గా కమిషనర్ యొక్క సొంతంగా ఒక టీంని పెట్టుకొని ప్యారలల్గా ఒక జీవీఎంసీ యొక్క ఎంప్లాయీస్ని కూడా పక్కన పెట్టి పాలన నడిపిస్తూ ఉన్నాడు. కేవలం కమిషనర్ వచ్చిన దగ్గర నుంచి కూడా దోచుకోవడం అన్న నిదర్శనం. మెకానికల్లో 400 వెహికల్స్ ఉంటాయి. ఆ 400 వెహికల్స్కి జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. ఆ జీపీఎస్ సిస్టమ్ ప్రైవేట్ వ్యక్తి టెండర్ పాడుకొని దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ యొక్క కాంట్రాక్టర్ కూడా కాలపరిమితి ముగియక ముందరే ఆ యొక్క టెండర్ని కమిషనర్ యొక్క బినామీకి వాళ్ళ స్నేహితుడికి 4 రెట్లకి అదనంగా కట్టబెట్టి దోచేసేటువంటి వైనను కూడా మేము గత కౌన్సిల్లో కూడా తీసుకొచ్చాం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఆ యొక్క కాంట్రాక్టర్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అయినా కనీసం జీవీఎంసీలో ఉన్నతాధికారులు ఎవరికి కూడా ఎటువంటి స్పందన ఉండదు. ఎందుకంటే కమిషనర్ గారు ఫ్రెండ్ కదా, కమిషనర్ గారిది కదా జీపీఎస్ ట్రాకింగ్ కాంట్రాక్ట్ సిస్టము, ఆ మొత్తం కాంట్రాక్ట్ అయింది కదా. అందుకని ఇవన్నీ కాకుండా కమిషనర్ గారు జీవీఎంసీలోకి వచ్చిన తర్వాత సాయికాంతవరం గారు 3 యాప్లు కొత్తగా తయారు చేయించారు. దేనికోసమో తెలియదు. ఆ 3 యాప్లకి టెండర్లు పిలవలేదు. టెండర్లు పిలవకుండా యాప్లు తయారు చేసి కనీసం కౌన్సిల్ ఆమోదం లేదు. కౌన్సిల్ సభ్యులు తెలియదు ఏం జరుగుతుందో, స్టాండింగ్ కమిటీ సభ్యులు తెలియదు ఏం జరుగుతుందో. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కమిషనర్ గారు మంచి ప్రాజెక్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. గతంలో ఆరిలోలో పందాలు ఉండేవని చెప్పి ఆరిలో ప్రాంత వాసులందరూ కూడా పిల్లలు చెడిపోతున్నారని చెప్పి గుర్రపందాల యొక్క క్లబ్ని తీయించేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. బట్ మన మహానుభావుడు సాయికాంతవరం గారు గుర్రము యొక్క హార్స్ రైడింగ్ ప్రాజెక్ట్ పెట్టి ఎక్కడైతే రోజ్ గార్డెన్స్ అని ముడసల్లో పార్క్ పక్కన ఆనుకున్నటువంటి రోజ్ గార్డెన్స్లో 9 కోట్ల రూపాయలతోని హార్స్ రైడింగ్ ప్రాజెక్ట్ కమిషనర్ ఎవరు అనుమతితో పెట్టాడండి? కౌన్సిల్ సభ్యులు మాకు తెలుసా అండి? కనీసం మాకు ఎటువంటి సమాచారం ఉందా అండి? 9 కోట్ల రూపాయలు విశాఖ ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బులతో హార్స్ రైడింగ్ ప్రాజెక్టు వాటర్ క్యాచ్మెంట్ ఏరియాలో అక్కడ దేనికి ఇవాళ ఏర్పాటు చేస్తున్నాడు ఈయన? అదే ముడసల్లో దగ్గర దీన్ దయాల్పురం దగ్గర 4 కోట్ల రూపాయలతో
శ్మశానం పక్కన పార్కును పెట్టి డెవలప్ చేస్తున్నాడు. కౌన్సిల్ ఆమోదం పొందిందండి 4 కోట్ల రూపాయలకి. కౌన్సిల్ సభ్యులు ఎవరికైనా సమాచారం ఉందా అసలు? ఇవన్నీ కాకుండా గల్ఫ్ కోర్టు మీ అందరికీ తెలుసు. ముర్సల్లోలో గల్ఫ్ కోర్టు 99 ఏళ్ళ లీజ్కి ఇచ్చారు. అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి. అలాంటి దాంట్లో మళ్ళీ అదనంగా బిల్డింగ్లు కట్టడానికి ఎకరున్నరలో ఆగమేఘాల మీద జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పెద్ద పెద్ద నిర్మాణాలు, వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అది ముర్సల్లో ప్రాంతవాసులకి దాటి తీర్చేటువంటి ప్రాంతం ఆ యొక్క ముర్సల్లో రిజర్వాయర్. అటువంటిది ముర్సల్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు. ముర్సల్లో జరిగిన గల్ఫ్ కోర్టులో పెద్ద పెద్ద నిర్మాణాలకు అనుమతి ఇచ్చేశాడు. ఒక పక్క హార్స్ రైజింగ్ ప్రాజెక్ట్ పెట్టాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి నీరు లేకుండా ఆ వాటర్ డౌన్ ఫ్లో ఏదైతే ఉందో ఆ డౌన్ ఫ్లో మొత్తం క్లోజ్ అయిపోయేలాగా వాటర్ యొక్క ఆ యొక్క రిజర్వాయర్లో చేరకుండా ఉండేలాగా చర్యలు చేపట్టడం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అండి. అసలు అదే గల్ఫ్ కోర్టులో ఏదైతే మాజీ ఐఏఎస్ అధికారి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో జవహర్ రెడ్డి వైజాగ్ వచ్చినప్పుడు ఇదే సాయికాంత్ వర్మ జవహర్ రెడ్డి కారు డ్రైవర్కి వెళ్ళిన రోజు నాడు అదే గల్ఫ్ కోర్టులో 2.5 గంటల పాటు వాళ్ళిద్దరూ మంతనాలు సాగించిన మాట వాస్తవం కాదా? జవహర్ రెడ్డి సాయికాంత్ వర్మలో గల్ఫ్ కోర్టు నుంచి వెళ్ళిపోయిన తర్వాతే గల్ఫ్ కోర్టు యొక్క నిర్మాణ పనులు మొదలయ్యి వేగవంతమయ్యి అనుమతులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంత పెద్ద ఎత్తున అవినీతి పాల్పడినటువంటి కమిషనరు పబ్లిక్ హెల్త్ విషయానికి వద్దామండి. శానిటరీ వర్కర్స్ 1200 మందికి అపాయింట్ చేయడానికి ఇన్ ప్రిన్సిపల్గా ఆమోదం పొందిన తర్వాత ఇవాళ 600 మంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. ఆ క్లాప్ వెహికల్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. దాంట్లో లాడర్స్ ఇవ్వాలి లేరు. లాడర్స్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని వాటిని వినియోగించడం, డబ్బులు అదనంగా బిల్స్ డ్రా చేయడం, వీటిలన్నిటికీ కారణం ఎవరండి? జీవీఎంసీ కమిషనర్. ఇవన్నీ జరుగుతున్నా కానీ విశాఖ ప్రజలకి వేసవిలో దాహార్తి తీర్చేటువంటి మంచినీళ్ళు ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మా వార్డులోనే అరగంట కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వార్డు ప్రజలకి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి బినామీకి విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి బినామీ చెందినటువంటి ఇన్ఆర్బిట్ మాల్ ఏదైతే ఉందో కైలాసపురం దగ్గర నిర్మిస్తున్న దానికి 2 లక్షల లీటర్లు ప్రతిరోజు త్రాగునీరు ఇస్తున్నారండి. పత్రికల్లో వార్తలు వచ్చినాయి. మేము వెళ్ళి కమిషనర్ గారిని క్వశ్చన్ చేశాం, ఎస్సీ రవి గారిని క్వశ్చన్ చేశాం. మేము ప్రజల దారిత తీర్చడానికి నీళ్ళు లేవు, 2 లక్షల లీటర్లు రోజుకి కేవలం 1000 రూపాయలు చలన కట్టి 2 లక్షల లీటర్లు అడ్డగోలుగా వాళ్ళకి ఇచ్చేసి నిర్మాణ పనుల కోసం అక్కడ ఇస్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో అది నిలిపివేయండి, వాళ్ళని లీజు లైన్ ఇవ్వండి. నిర్మాణ పనుల కోసం తాగునీరు ఇవ్వకూడదు. పన్నుల రూపంలో ప్రజలు కడుతున్నటువంటి డబ్బులకి వాళ్ళకి నీరు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తే ఇన్ఆర్బిట్ మాల్ వ్యక్తుల దగ్గర పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టుకొని సాయికాంత్ వర్మ ఇప్పటికీ కూడా మీరు చూస్తే యథేచ్ఛగా 2 లక్షల లీటర్లు ఇప్పటికీ ఇస్తున్నారు. దానికి కౌన్సిల్ ఆమోదం ఉందా అండి? 2 లక్షల లీటర్లు ఒక ఆర్గనైజేషన్కి ఇస్తే కౌన్సిల్ సభ్యులు తెలపడం కానీ, స్టాండింగ్ కమిటీ సభ్యులు తెలపడం కానీ, కౌన్సిల్ ఆమోదం కానీ, వీళ్ళకి ఎక్కడైనా కనుక తెలియజెప్పడం కానీ ఎక్కడైనా సాయికాంత్ వర్మ చేశాడా? భవన నిర్మాణాలకి 2 లక్షల లీటర్లు వాటర్ ప్రతిరోజు గత 5 నెలలుగా ఇస్తున్నాడు. విశాఖ నగర ప్రజలు దాహార్తితో ఇవాళ ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తండి. ఈయన ఒక మంచి లైజనింగ్ ఆఫీసర్ సాయికాంత్ వర్మ అన్నటువంటి వ్యక్తి జీవీఎంసీ పరిధిలో జీవీఎంసీ అభివృద్ధి గురించి పాటుపడాలి, ప్రజలు ప్రాంతాలు మురికివాడలు అభివృద్ధి చేయాలి. ఇవన్నీ మానేసి కలెక్టర్ ఆఫీస్లో చూసేటువంటి ప్రోటోకాల్ డ్యూటీస్ అన్నీ కూడా మన సాయికాంత్ వర్మ గారు చూస్తారు.
ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో ఆ వ్యక్తులు నాకు అండగా ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులు నాకు ఉన్నాయని చెప్పి ఏదైతే ఇప్పుడు సాయికాంత్ వర్మ ఇక్కడ చెప్పుకొని ప్రగట్భాలు పలుకొని ఇవాళ పబ్బం గడుపుతూ ఉన్నాడో వాళ్ళకి జీవీఎంసీ డబ్బులతో ఒక ఐఏఎస్ అధికారికి 40 రోజుల పాటు నా ఓటర్లో బిల్లులు కట్టి 40 రోజుల పాటు ఒక ఐఏఎస్ అధికారికి బిల్లు కట్టి జీవీఎంసీ డబ్బుల నుంచి వెహికల్స్ పెట్టి వాళ్ళకి సకల మర్యాదలు చేసి వాళ్ళు ప్రసన్నం చేసుకుంటాడు ఈయన. ఇంకొక ఐఏఎస్ అధికారికి అరకులోని రూమ్స్ పెట్టి దానికి కావాల్సిన వాహనాలు పెట్టి అన్నీ సమకూర్చి అతను మనల్ని పొందుతా అంటాడు. ఇంకొక అధికారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా ఆడుదామాంధ్ర దాంట్లో కీలక భూమికి పోషించినటువంటి ఆ ఐఏఎస్ అధికారికి వచ్చినప్పుడల్లా అన్ని సకల ఏర్పాట్లు చేసి ఆయన మనల్ని పొందుతూ ఉంటాడు. ఇవాళ వాళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి నన్ను కమిషనర్గా ఎవరూ తీయలేరు, నేను చేసిందే ఇక్కడ వేదం, నేను చెప్పిందే వేదం, నేను ఆడిందే ఆట అని చెప్పి ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పుకొని ఇక్కడ తిష్టేసే పనిలో ఇవాళ కార్యక్రమంలో ఇవాళ కమిషనర్ సాయికాంత్ వర్మ ఉండడం అన్నది చాలా దారుణం. మేము ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు సాయికాంత్ వర్మ చేసినటువంటి అవినీతి బాగోతాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఎల్ఈడి బోర్డులు కానీ లాలీపాప్ బోర్డ్స్ కానీ సెంట్రల్ మీడియాలు కానీ బ్యూటిఫికేషన్ పేరుతో 100 కోట్ల రూపాయలు ఏదైతే దోచేసి కాంట్రాక్ట్తో కుమ్మక్కయ్యి సాయికాంత్ వర్మ చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో వీటిలన్నిటి మీద మా యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రివర్యులకు మేము పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తాం. మీ అందరికీ తెలుసు టీడీఆర్లు సాక్షాత్తు నిన్న మున్సిపల్ శాఖ మంత్రి గారు మాట్లాడారు, టీడీఆర్లో పెద్ద కుంభకోణం జరిగిందని. మరి ఆ టీడీఆర్లు ఇప్పటికీ కూడా మేము డేటా అడిగాం ఎన్నోసార్లు కౌన్సిల్లో. పల్లా శ్రీనివాస్ గారు కానీ, గంధా శ్రీనివాస్ గారు కానీ, పేలా శ్రీనివాస్ గారు, నేను కానీ, ఎవరైతే గంగారాం గారు ఉన్నారో అందరూ టీడీఆర్ఎల్ డేటా కార్పొరేట్లకు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1000 కోట్ల రూపాయలు జీవీఎంసీ పరిధిలో టీడీఆర్లు, దొంగ టీడీఆర్లు కూడా దోచిపెట్టారు ఈ జీవీఎంసీ అధికారులు, జీవీఎంసీ కమిషనర్లు. ముఖ్యంగా సాయికాంత్ వర్మ బక్కనపాలెంలో 208 కోట్ల రూపాయల టీడీఆర్ చనిపోయిన వ్యక్తికి. అప్పుడు మేము అందరం అబ్జెక్షన్ చేశాం, చనిపోయిన వ్యక్తి టీడీఆర్ అడిగిస్తారు 208 కోట్ల టీడీఆర్ ఒక బక్కనపాలెంలో. ఎప్పుడో రోడ్డు పోయింది, ఇప్పుడేమొచ్చి వాళ్ళకి రోడ్డు పోయిందని చెప్పి టీడీఆర్ ఇచ్చేసి 136 కోట్లది మళ్ళీ డోర్ నెంబర్ మార్చేసి మార్కెట్ వాల్యూ పెంచేసి 208 కోట్ల టీడీఆర్ ఇచ్చేసారండి. దస్పల్ల టీడీఆర్లు ఇవ్వబోతూ ఉంటే మేము ఆఫ్ చేసాం. లీగల్గా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కోర్టులో కేసు వేయించాం. జాలర్పేట మత్స్యకారులది 2500 కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మేము అడ్డుకున్నాం. బిలాల్ కాలనీ అల్లు సీతారామన్ విగ్రహం దగ్గర 1000 కోట్ల రూపాయలు ఎంవీబీ టీడీఆర్ కొట్టేపోతుంటే మేము అందరూ అడ్డుకున్నాం. అయినా కానీ ఇప్పటికీ కూడా టీడీఆర్ బ్యాంక్ని ఎందుకు ఇవాళ కార్పొరేటర్లకు ఇవ్వటం లేదు, ఎందుకు బహిర్గతం చేయటం లేదు? ఆ టీడీఆర్లో ఓపెన్గా ఉండాల్సినటువంటి బ్యాంక్ అకౌంట్ మన స్టేట్మెంట్ ఎలా ఉంటుందో అలాగే ఓపెన్గా ఉండాల్సినటువంటి గత ప్రభుత్వాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీఆర్ బ్యాంక్ ఎప్పుడు కూడా ఎవరైనా చూసుకునే విధంగా ఉండేది. ఇవాళ టీడీఆర్లు వీళ్ళు 100,000 కోట్ల రూపాయలు టీడీఆర్ స్కామ్ జీవీఎంసీ పరిధిలో చేశారు కాబట్టే టీడీఆర్ వివరాలు కార్పొరేటర్లకు కానీ కౌన్సిల్లో సమావేశం కానీ ఇవాళ ఇవ్వటం లేదు. ఖచ్చితంగా టీడీఆర్ పైన పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉంటాం. ఆ టీడీఆర్ల మీద జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. ఇంకా మీ అందరికీ చివరగా నేను మీకు ఒక విషయం చెప్తా. జీవీఎంసీ కమిషనర్ బంగ్లా మీరు ఎప్పుడైనా చూసారా?
జగన్మోహన్ రెడ్డి తన కట్టుకున్న ప్యాలెస్ ఏదైతే ఉందో ఋషికొండ విధ్వంసం చేసి 500 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ని మీడియా వాళ్ళందరూ మొన్న మా ఎమ్మెల్యే గారు చూపిస్తే మీరు చూసి ఎలాగైతే నివ్వెరపోయారో సేమ్ అదే మాదిరిగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఉన్నాడో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ప్యాలెస్ కూడా దానికన్నా నివ్వెరపోయేలా ఉంటుంది. ఆ ప్యాలెస్కి సుమారు 10 కోట్ల రూపాయల మేరకు జీవీఎంసీ నిధులు ఖర్చు పెట్టి సొంత సోకుల కోసం మీరు చూడండి. ఇప్పుడు మొత్తం షీట్స్ ఉంటాయి, ఐరన్ షీట్స్ కనబడకూడదు కమిషనర్ బయటికి, లోపల ఏం జరుగుతుందో బయట ప్రజలు చూడకూడదు. ఎక్కడైతే ఋషికొండ దగ్గర షీట్స్ కట్టేసి లోపలికి వెళ్ళకుండా ఎలాగైతే ఇచ్చేశారు, అలాగే మీరు ఇప్పుడు చూస్తే ఇదే సాయికాంత్ వర్మ వచ్చిన తర్వాత జీవీఎంసీ కమిషనర్ బంగ్లాకి అలాగా మొత్తం షీట్స్తో మూసేసిన విధానం ఈ ఒక్క కమిషనరే చేశాడు. ఆయన స్పా చూస్తే అదిరిపోద్ది, ఆయన యొక్క జిమ్ చూస్తే మతిపోద్ది, అలాగే ఆయన యొక్క సౌండ్ సిస్టమ్ హోమ్ థియేటర్ చూస్తే మన మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఆయన బంగ్లాలో పనిచేసే మనుషులు ఎంతమందో తెలుసా? 43 మంది నుంచి 50 మంది పనిచేస్తారు కమిషనర్ బంగ్లాలో. జగన్మోహన్ రెడ్డి దగ్గర 800 మంది సెక్యూరిటీతో పనిచేస్తారు ముఖ్యమంత్రి అక్కడ తాడేపల్లి ప్యాలెస్కి. ఇక్కడ జీవీఎంసీ కమిషనర్ బంగ్లా దగ్గర ఈయనకి 5 కార్లు, అమ్మగారికి ఒక అయ్యగారికి ఒక కారు, వాళ్ళ పిఏలకు ఒక కారు, 5 కార్లండి. హరినారాయణ గారు కమిషనర్ ఉండేటప్పుడండి 15,000 18,000 అండి ఆయన మంత్లీ కమిషనర్ మిస్లీనియస్ ఎక్స్పెండిచర్. ఈ కమిషనర్ గారు మన సాయికాంత్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానం కదా. ఆయన 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అండి ప్రతి నెల బిల్లు పంపిస్తారండి. బిల్లు పంపిస్తే ఎవరు పంపిస్తారు బిల్లు? రెడ్డి అనేటువంటి మనిషి ఉంటాడండి, అక్కడ ఏది కొంటే అది వెంటనే ఇక్కడ వర్మ గారు పంపించేస్తారండి, ఏడీసీ అకౌంట్స్. ఆయన వెంటనే డబ్బులు చెల్లించాలండి ప్రతి నెల అండి. ఇది అంత పెద్ద సేట్ గారు ఆయన జీతం ఎంతో నాకు తెలియదు, కానీ ఆయన జీతం కన్నా మించినటువంటి మెయింటెనెన్స్ ఖర్చు ప్రతి నెల జీవీఎంసీ నుంచి డ్రా చేస్తారండి. అతిథులు ఎవరు వచ్చినా వాళ్ళకందరికీ పాలిష్ కొట్టడానికి జీవీఎంసీ నిధులతోని మొత్తం అంతా కూడా వీళ్ళు డబ్బులు కట్టేస్తారండి. జీవీఎంసీ కమిషనర్ బంగ్లాని మీడియా వాళ్ళందరూ కనుక సందర్శించాలని చెప్పి అయితే మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఆ స్పా కానీ జిమ్ కానీ ఒక కమిషనర్ బంగ్లాకి అంత డబ్బులు పెట్టచ్చా? కౌన్సిల్ ఆమోదం ఉందా? మా వార్డులు చూడండి, మా వార్డులో రోడ్లు చూడండి, డ్రైనేజ్ సిస్టమ్ చూడండి, వీధి లైట్లు ఒకటి కొనలేదండి. చివరగా కమిషనర్ ఎంత అవినీతిపరుడు, వైసీపీ కార్యకర్త, వైసీపీ కండువా కప్పుకున్న వ్యక్తి అంటే నిదర్శనం ఏంటంటే ఇంత టాస్క్ ఫోర్స్ టీం పెట్టుకొని బిల్డింగ్లు ఎరగొట్టడానికి, ఇంత నేను స్వచ్ఛందంగా నేను ఐఏఎస్ చదువుకొని వచ్చానని చెప్పడానికి సాక్షాత్తు వైసీపీ కార్యాలయాలకి పర్మిషన్స్ లేకుండా, కనీసం ఆ బిల్డింగ్ ఫీజులు కట్టకుండా నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తి ఉండేటట్టు విధంగా, అలాగే మాజీ మంత్రి గుడివాడ అమరు నడి రోడ్డు మీద అక్కడ బిల్డింగ్ కడితే 5 అంతస్తుల బిల్డింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ కడితే 447 గజాల్లో రూపాయి కట్టకుండా బిల్డింగ్ ఫీజులు, అనకాపల్లి కార్యాలయం కానీ, ఎండాడు వైసీపీ కార్యాలయం కానీ, అమర్ బిల్డింగ్ కానీ ఎటువంటి డబ్బులు కట్టకుండా, బిల్డింగ్ ఫీజులు ఏమీ కట్టకుండా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా జీవీఎంసీ జేసీబీలతో వర్కులు చేపించి అనధికారికంగా కట్టడానికి నిర్మాణాలకి అండగా ఉన్నటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి సాయికాంత్ వర్మ గారండి. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే అన్నీ పెట్టందే చెయ్యందే ఇల్లు కోల్దూచేస్తారండి. 50 గజాల్లో 100 గజాల్లో వీళ్ళు టాస్క్ ఫోర్స్ టీం పెట్టి సాయికాంత్ వర్మ గారు వైసీపీ కార్యకర్త అనడానికి ఇప్పటికీ కూడా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కేంద్ర బిందువుగా ఉన్నటువంటి మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి యొక్క ఆశీస్సులతో ఇప్పటికీ కూడా ఉన్నటువంటి సాయికాంత్ వర్మ యొక్క లీలలు ఇంకా చాలా ఉన్నాయి. మేము దఫాలుగా చెప్తాం, ఖచ్చితంగా ప్రజల ఆస్తుల్ని, ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి
సంపదని కస్టోడియన్గా ఉండడానికి వాళ్ళని కాపాడడానికి జనసేన, టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నాం. ఖచ్చితంగా వీటిలన్నింటినీ కూడా పెద్దల దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీటిలన్నింటి మీద ఎంక్వైరీ జరిపించేలాగా, విచారణ జరిపించి వీటిలన్నింటినీ కాపాడేలాగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలా ఉంచండి. సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా సోదరుడు చెప్పినట్టుగా జీవీఎంసీలో కార్పొరేట్లుగా మూడు సంవత్సరాలు గెలిచి ప్రతిపక్షంలో ఉండి ఏ వార్డు కూడా అభివృద్ధి నోచుకోలేదు. మరి విచ్చలవిడితనం విశాఖపట్నంలోనే ఎలాగనేది మనం డైరెక్ట్గా చూసాం. స్టాండింగ్ కమిటీలోనే 10 కోట్ల వరకు 49 లక్షల చొప్పున డివైడ్ చేసి మరి ఆమోదం తెలుపుకునే జీవీఎంసీలో వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా కౌన్సిల్లోనే ఏ ప్రాజెక్ట్ వర్క్స్ అయినా ఏమైనా పెద్ద వర్క్లో ₹1 కోటి దాటితే ఈ కౌన్సిల్కి వచ్చేది 50 లక్షలు దాటితే. మరి ఏకదాటిగా ప్రతి నెల స్టాండింగ్ కమిటీలో ఇలా విడగొట్టి చాలా వర్కులు మరి అధికారులు పెట్టడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఏవైనా సరే కార్పొరేట్స్ అడిగేటప్పటికి ఏది కూడా డబ్బులు లేవని చెప్పేవారు. మన సోదరుడు చెప్పినట్టుగా మరి రీసెంట్గా సింహాద్రప్పన్న నిజరూప దర్శనం అయింది. గతంలో హుద్దుద్లో కూడా వాటర్ మీద చాలా డబ్బులు లాగారు. ఈసారి కూడా ఆ సింహాద్రప్పన్న దర్శనం తాకిడి లేదు కానీ 32 లక్షల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది. మరి ఇంత అవినీతి చేసుకొని ఇంకా వెళ్తున్నారంటే ఎంత ఆశ్చర్యం చూస్తే ఆశ్చర్యం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆ ఫైల్ తీసుకుంటాం. గాజువాకలో 2018లోనే ఒక పూర్ ఫ్యామిలీ రోడ్ సెంటర్లో ఉన్న జాగా పోయింది. 6గురికి కలిపి మనిషికి 12 గజాలు. ఆ రోజు జీఎంసీ అధికారులు టీడీఆర్ అండ్ వాళ్ళకి ఒక హౌస్ ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఈ వేళకు కూడా వాళ్ళకి టీడీఆర్ ఇవ్వలేదు. కోర్టు టీడీఆర్లో ఇక్కడ చేసేస్తున్నారు. చూడండి, ఇది 2018లో వాళ్ళకి ఇచ్చిన లెటర్స్. ఇవి అధికారులకు మనం ఎప్పుడైనా చెప్తే ఆ ఫైల్ ఎక్కడుందని అంటారు. ఇది 12 గజాలు, 22 గజాలు, 28 గజాలు, 32 గజాలు టీడీఆర్ లాగా ఇవ్వాలి. రోడ్డు సెంటర్లోని ఈరోజు గాజువాక్ జంక్షన్లో 2 లక్షలు పెట్టినా సరే దొరకదు. అలాంటి సెంటర్లో మళ్ళీ ఒక చిన్న షాప్లో ఎప్పుడో మా తాతండ్రుల దగ్గర నుంచి గాజువాక్ జంక్షన్లో ఉండేవారు. రోడ్ ఎక్షన్స్లో కంప్లీట్ పోతుందని చెప్పి తీసుకున్నారు. కానీ ఒక్క అధికారి కూడా వాళ్ళకి న్యాయం చేయలేదు ఈ 5 సంవత్సరాలను. మరి ఇక్కడ చూస్తుంటే లక్షలు కోట్లు టీడీఆర్లు దొంగలకి, అక్కడ తణుకు టీడీఆర్లు, ఇక్కడ ఇలాగా దాన ధర్మాలు చేసినట్టుగా అదిగా ఎవడికి పడితే ఆడికి. విశాఖపట్నం సిటీ అంటే పీస్ఫుల్ సిటీ. విశాఖపట్నం ప్రజలు ఇక్కడ పన్నులు కూడా కరెక్ట్గా కడతారు, ఎక్కడ లేదు. ఇక్కడ దోచుకోవడానికి ఎలాగాని అధికారులు వచ్చారంటే వాళ్ళ అన్నదమ్ములు కూడా ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లోనే అవుట్సోర్సింగ్గా జాయిన్ చేస్తున్నారు. కరోనా టైంలోనే 49 మంది చనిపోయారు వాటర్ సెక్షన్లోనే అన్నీ. వాళ్ళకి ఈ వేళకి కూడా జాబ్స్ ఇవ్వలేదు. కానీ అవి ఫుల్ఫిల్ అయిపోయాయి. ఎలాగంటే ఏ అధికారి అయితే ఉన్నాడో వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళకి అక్క కొడుకు ఇచ్చి నింపేశారు. ఎన్నిసార్లు హౌస్లు అడిగినా వాళ్ళు అలా ఈ వేళ కూడా తిరుగుతున్నారు. ఆ లిస్ట్ కూడా తీసుకొచ్చాను. ఈ వేళ కూడా వాళ్ళు కరోనాలో ఎవరైతే చనిపోయారు భర్తలు పొమ్మలు ఆఫీస్ చుట్టూ అలా తిరుగుతున్నారు, మాకు ఎప్పుడు జాబ్ ఇస్తారని. కానీ ఇలా అన్నీ కూడా అమ్మిస్తున్నారు. ఇంత అవినీతి అధికారులు జీవీఎంసీలో ఉన్నారంటే చాలా ఆశ్చర్యం. దోచుకోవడం అట్లీస్ట్ మానవత్వం కూడా లేదు. అయ్యా భర్తలు చనిపోయారు, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి మానవత్వం లేని మనుషులు ఉన్నారు ఇందులోనే. ఈ జీవీఎంసీని వాళ్ళు ఒక తేనిపట్టుగా ఇక్కడే కూర్చుందాం, ఏ పార్టీ వచ్చినా సరే మమ్మల్ని కదలలేరు అనే ధీమాతో ఉన్నారు. ఇప్పటికైనా సరే మారకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే ఈ వర్కుల మీద అన్నింటిలో కూడా మేము అధిష్టానం కూడా తెలియజేసాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మొన్న G20 చూసాం, 130 కోట్లు 70 రోజుల్లో ఖర్చు పెట్టారు. వేసిన రోడ్నే వేసి G20లో ఆ సెంటర్ మీడియాస్ అని చెప్పి బ్యూటిఫికేషన్ చేశారు, మళ్ళీ ఎరగొట్టి మళ్ళీ పెట్టారు. ఎక్కడ లేని అవినీతి మన విశాఖపట్నంలో జరిగింది. ఈ అవినీతి అన్నింటి మీద కూడా మేము డెఫినెట్గా విజిలెన్స్ చేసి ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి డెఫినెట్గా కోరుతామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దనందు కూడా ధన్యవాదాలు తెలిసి సెలవుస్తున్నాను. అనుమతి ఇచ్చి మీడియాలో అందరినీ చూపిస్తే ఆ స్పా ఎలా ఉంటుంది, జిమ్ ఎలా ఉంటుంది, సౌండ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేపిస్తాం.
అసలు మంచి నీళ్ళ జరిగిందని చెప్తాను కదా, అది జరగకపోవడం ఏంటి? వీళ్ళ